ప్రపంచ ప్రముఖ కంపెనీలకు నాయకులుగా ఉన్న ఈ కింది ఎన్ఆర్ఐలను వారి కంపెనీలతో సరిపోల్చండి. ప్రపంచంలో పేరుదగ్గ కంపెనీలకు మన భారతీయ సంతతి వారు సీఈఓలుగా ఉన్నారు. అయితే వారు అత్యధిక కంపెనీలకు సీఈఓలుగా ఉండి చరిత్ర సృష్టించడం జరిగింది. అయితే వారిలో ఈ జత చేయండి, వారి కంపెనీలు వారు పనిచేస్తున్నటువంటి కంపెనీలకు జత చేయండి అంటున్నారు. చూడండి, ముందుగా సత్య నాదెల్ల, సుందర్ పిచాయ్, నీల్ మోహన్, శంతన్ నారాయణ్, ఈ నలుగురు ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క ప్రపంచవ్యాప్త కంపెనీలకు సీఈఓలు లేదా ఎండీలుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇటుపక్క కంపెనీలు ఉన్నాయి, మైక్రోసాఫ్ట్, యూట్యూబ్, ఆల్ఫాబెట్, అదేవిధంగా అడోబ్. మరి వీటిలో ఏ కంపెనీలకు ఎవరు సీఈఓలుగా ఉన్నారు, అధిపతులుగా ఉన్నారంటే సత్య నాదెల్ల, మనకి తెలిసిందే మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు సత్య నాదెల్ల. ఇకపోతే సుందర్ పిచాయ్, సుందర్ పిచాయ్ ఎవరండి? ఈయన ఆల్ఫాబెట్ గూగుల్ కంపెనీకి మాతృ సంస్థ అయినటువంటి గూగుల్ కంపెనీ మాతృ సంస్థ అయినటువంటి ఆల్ఫాబెట్కి ఈయన సుందర్ పిచాయ్ సీఈఓగా ఉన్నారు. కాబట్టి మనకి బి అంటే 3 ఉంది. ఇక నీల్ మోహన్, నీల్ మోహన్ అయినటువంటి ఆయన యూట్యూబ్కి సీఈఓగా ఉన్నారు, యూట్యూబ్కి సీఈఓగా ఉన్నారు. ఇక శంతన్ నారాయణన్ వచ్చేసి అడోబ్ కంపెనీ క్రియేటివ్ టూల్స్ని రూపొందించేటటువంటి ఈ యొక్క అడోబ్ కంపెనీకి సంబంధించి సీఈఓగా ఎవరున్నారయ్యా అంటే మనకి శంతన్ నారాయణన్ ఉన్నారు. కాబట్టి D4గా ఉంది. అంటే A1, B3, C2, D4 ఎక్కడుందండి? A1, B3, C2, D4. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే.